హాయ్ గైస్, అమ్మ కోరిక తీర్చిన ఎన్టీఆర్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తల్లి అంటే ఎంత ప్రేమో సందర్భం వచ్చినప్పుడల్లా పలు సందర్భాల్లో తన తల్లి అంటే ఎంత ప్రేమో ఎంత గొప్పగా చెప్తాడో తన తల్లి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను చెప్తున్నప్పుడు ఏ తల్లి చూసినా కానీ ఎవరైనా కానీ నేను కూడా ఇలా ఉండాలి, నా తల్లిని ఇలా ప్రేమించాలి, ప్రతి తల్లి కూడా నా కొడుకు ఇలా ఉండాలి అన్నంత విధంగా ఎన్టీఆర్ అంత గొప్పగా తన తల్లి గురించి చెప్తూనే ఉంటాడు. ఫైనల్గా తన తల్లి కోరిక తీరిందని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. తన తల్లిది శాలిని దేవి గారిది కర్ణాటక సాంప్రదాయ కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం మనకు తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి డిస్టిక్ కుందాపూర్ విలేజ్ తన తల్లిది. సొంత ఊరికి ఎన్టీఆర్ను తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో తన కోరికనంట. ఫైనల్గా తన తల్లి కోరిక ఈరోజు తీరిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. అక్కడ శ్రీకృష్ణ మందిర్ అనే టెంపుల్ చాలా ఫేమస్ కుందాపూర్లో. తన తల్లికి ఎంతో ఇష్టమంట. ఫైనల్గా ఎన్టీఆర్ అన్న, తన మదరు ప్రణతి వదినమ్మ గారు అందరు కలిసి ఈరోజు కర్ణాటక వెళ్ళి ఆ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. ఇక ఎన్టీఆర్ అన్న వస్తే అక్కడ కర్ణాటక ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటారో మనం చెప్పక్కర్లేదు. ఇక రిషబ్ శెట్టి కాంతారా హీరో ఎన్టీఆర్ అన్నకు ఎంత క్లోజో, మంచి ఫ్రెండు. ఎన్టీఆర్ అన్నను రిసీవ్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి టోటల్గా టెంపుల్ మొత్తం విజిట్ చేసి ఫైనల్గా అక్కడ బోన్ చేయడం కూడా జరిగింది. ఆ ఫోటో కూడా మనకు షేర్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కొన్ని ఫోటోలు మూమెంట్ చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. ఎన్టీఆర్ అన్న ఫైనల్గా తన మదర్ కోరిక ఫుల్ఫిల్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో విజిట్ చేయాలనుకుంటున్నా, ఫైనల్గా ఈరోజు దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ దగ్గర ఎన్టీఆర్ అన్న తన మదర్తో ఫోటో కానీ, తర్వాత రిషబ్ శెట్టితో ఫోటో కానీ చాలా అభిమానులకైతే చాలా కన్నుల పండుగగా అనిపించింది. ఫైనల్గా మీడియా మొత్తం అక్కడ ఎన్టీఆర్ అన్న వస్తున్నాడంటే అక్కడ మీడియా మొత్తం అక్కడ సెటిల్ అయిపోతుంది. ఫైనల్గా కర్ణాటక స్పీచ్ మాత్రం కుమ్మేసిండు ఎన్టీఆర్ అన్న. తల్లిదండ్రులతోటి ఎంత ప్రేమగా ఉండాలనేది ప్రతి ఒక్క అభిమానికి ఇన్స్పిరేషన్లా ఎన్టీఆర్ అన్న ప్రతిసారి ఉంటూనే ఉన్నాడు. పెద్దలను ఎలా గౌరవించాలి, మదర్ను కానీ ఫాదర్ కానీ ఎలా చూసుకోవాలనే దానికి ఎన్టీఆర్ అన్న ఒక ఉదాహరణ. ప్రతి అభిమానులకు ఒక గైడ్ లాగా ఉంటాడు. దేవర రిలీజ్కు దగ్గర ఉంది. దేవుడు కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు దీవించాడని మనం అనుకుంటున్నాం. వెయిటింగ్. దేవర తథాస్తు 1000 కోట్ల నామం కావాలని కోరుకుందాం. ఫోటోలు ఎన్టీఆర్ అన్న మదర్తో దిగిన ఫోటోలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రండి. థ్యాంక్ యూ సో మచ్.